హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. అభినయం మరియు ధ్వనుల కలయికతో కొన్నిసార్లు విన్యాసాలు మరియు దృఢత్వంతో ఇమిడి ఉండే మణిపూర్ నాట్య రూపకం యొక్క పేరు తెలపండి. ఆప్షన్స్: పంగుచోలం నృత్యం, కాషాత్సుక్ మైన్సిమ్, బర్డోచం, చౌ నృత్యం. ఆన్సర్: పంగుచోలం నృత్యం. మణిపూర్ యొక్క నాట్యం పేరు పంగుచోలం నృత్యం. అతను వాయించు వాయిద్యంలో ప్రావీణ్యుడైన క్రింది ఏ సంగీతకారుడు తప్పుగా పోల్చబడ్డారు? ఆప్షన్స్: అల్లావుద్దీన్ ఖాన్ సరోద్, జాకిర్ హుస్సేన్ తబలా, సుల్తాన్ ఖాన్ సారంగి, విలాయత్ ఖాన్ షహనాయ్. ఆన్సర్: విలాయత్ ఖాన్ షహనాయ్. విలాయత్ ఖాన్ సితార్ను ప్లే చేస్తారు. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత? ఆప్షన్స్: 67 ఇయర్స్, 62 ఇయర్స్, 60 ఇయర్స్, 65 ఇయర్స్. ఆన్సర్: 62 ఇయర్స్. జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్: 2010, 2016, 2013, 2005. ఆన్సర్: 2013. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరుదైన మరియు అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మరియు శిలీంధ్రాలతో పాటు భారతదేశం లేదా దేశ రాష్ట్రాల భూభాగంలో ఉన్న కొన్ని స్థానిక ఉపజాతులను కూడా జాబితా చేసే రాష్ట్ర డాక్యుమెంట్ పత్రం పేరు తెలపండి. ఆప్షన్స్: కన్సెన్స్ ఎకాలజీ వైట్ బుక్, లిటిల్ గ్రీన్ డేటా బుక్, ఎకో న్యాచురల్ డైరీ, రెడ్ డేటా బుక్. ఆన్సర్: రెడ్ డేటా బుక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో క్రింది వాటిలో ప్రైమ్ లెండింగ్ రేట్ పిఎల్ఆర్ అర్థాన్ని ఏది వివరిస్తుంది? ఆప్షన్స్: దేశంలో అన్ని ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి రిజర్వ్ బ్యాంక్ అప్పుగా తీసుకునే రేటు, అత్యంత నమ్మదగిన కస్టమర్లు బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు, ఇది తన కస్టమర్లు బ్యాంకులు అప్పుగా ఇవ్వడానికి అనుమతించని రిజర్వ్ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేయబడిన కనీస రేటు, ఇది నిధులు తక్కువగా ఉన్న సందర్భంలో దేశంలో అన్ని వాణిజ్య బ్యాంకులు డబ్బుని రిజర్వ్ బ్యాంకుకు అప్పుగా ఇచ్చే రేటు. ఆన్సర్: ఇది అత్యంత నమ్మదగిన కస్టమర్లు బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు. ప్రైమ్ లెండింగ్ రేట్ పిఎల్ఆర్ అంటే ఇది అత్యంత నమ్మదగిన కస్టమర్లకు బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తన మనుగడ ప్రారంభించినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్స్: విపి సింగ్, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ. ఆన్సర్: మన్మోహన్ సింగ్. ఎల్పిజి సమయంలో ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు. ఎల్పిజి మీన్స్ లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ పనిచేశారు. అప్పుడు పిఎంగా పివి నరసింహారావు గారు పనిచేశారు. భారత రాష్ట్రపతికి లేని అమెరికన్ ప్రెసిడెంట్ కలిగి ఉండి మరియు అమలుపరచు వీటో అధికారం. ఆప్షన్స్: పాకెట్ వీటో, బిల్లును ఆమోదించడానికి, తిరస్కరించడానికి లేదా తిరిగి ఇవ్వడానికి అధికారం లేనప్పటికీ నిరవధిక కాలానికి పెండింగ్లో ఉంచే అధికారం. సస్పెన్సివ్ వీటో, పార్లమెంట్ పునఃపరిశీలన కోసం బిల్లును తిరిగి ఇచ్చే అధికారం. నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో. ఇక్కడ శాసనసభ అత్యధిక మెజారిటీతో అధ్యక్షుని తిరస్కరించగలదు. అబ్జల్యూట్ వీటో, ఇది పార్లమెంట్ ఆమోదించిన ఏ బిల్లునైనా ఆయన ఆమోదంతో నిలువరించే అధికారం. ఆన్సర్: క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో అనేది భారత రాష్ట్రపతికి ఉండదు, అమెరికా అధ్యక్షునికి ఉంటుంది. భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ గురించి క్రింది వాస్తవాలు సరికానిది ఏది? గవర్నర్ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కలిగి ఉంటారు. గవర్నర్ భారత రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు, మరి ప్రత్యక్షంగా లేదా పరోక్ష ఓటింగ్ ద్వారా కాదు. గవర్నర్ అవడానికి అర్హత ప్రమాణంగా అతనికి ఆమెకు కనీసం 25 సంవత్సరాల వయసు ఉండాలి, మరియు లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ సభ్యుడు అవ్వాలి. గవర్నర్ నామమాత్రపు కార్యనిర్వాహకులు కాగా ముఖ్యమంత్రి వాస్తవ కార్యనిర్వాహకులు. ఆన్సర్:
గవర్నర్ అవడానికి అర్హత ప్రమాణంగా అతనికి ఆమెకి కనీసం 25 సంవత్సరాల వయసు ఉండాలని ఇచ్చారు. ఆన్సర్ మాత్రం 35 సంవత్సరాలు ఉండాలి. అండ్ లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ సభ్యుడు అవ్వాలన్నారు. అసలుకైతే పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తిని గవర్నర్గా తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క విభజన తర్వాత 17 ఆగస్టు 1947న భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉన్న రేఖనేమంటారు? ఆప్షన్స్: మెక్మోహన్ రేఖ, డ్యూరాండ్ రేఖ, రాడ్క్లిఫ్ రేఖ, నియంత్రణ రేఖ. ఆన్సర్ రాడ్క్లిఫ్ రేఖ. ఇది ఈజీగా గుర్తుంచుకోవాలంటే భారత్కు పాకిస్తాన్కు ఎప్పుడు యుద్ధం ఉంటుంది, వార్ని రెడ్తో సూచిస్తారు కాబట్టి రాడ్క్లిఫ్ రేఖ. నెక్స్ట్, అతని గొప్ప సైనిక విజయాల కారణంగా భారత నెపోలియన్ అని ఎవరు పిలువబడ్డారు? ఆప్షన్: స్కందగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు. ఆన్సర్ సముద్రగుప్తుడు. రాజస్థాన్లోని అజ్మీర్లో గల ప్రసిద్ధ మందిరంను ఒక సూఫీ సాధుకు అంకితం ఇచ్చారు. అతని పేరు తెలపండి. ఆప్షన్స్: సయ్యద్ ఫీర్ హాజీ అలీ షా బుఖారీ, నిజాముద్దీన్ ఆలియా, హజరత్ ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ, అల్లావుద్దీన్ సబీర్ కలియారీ. ఆన్సర్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఎమిస్ ఫెస్టివల్ అనేది గురు పద్మస్తంభన జన్మదినానికి ప్రతీకగా సంవత్సరానికి 2 సార్లు జరిగే ఉత్సవం. ఈ పండుగ దిగువ పేర్కొన్న ప్రదేశాల్లో ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్స్: లడాక్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ లడాక్. మానవ అభివృద్ధి సూచిక HDI అనేది మానవ అభివృద్ధి యొక్క ముఖ్యమైన పరిస్థితులను కొలిచే మిశ్రమ గణాంకం. క్రింది వాటిలో ఏది HDIలో భాగం కాదు? HDI మీన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆప్షన్స్: సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం, సమాజానికి పర్యావరణానికి తోడ్పాటు, పరిజ్ఞానం కలిగి ఉండడం, మంచి జీవన ప్రమాణం. HDIలో సమాజానికి పర్యావరణానికి తోడ్పాటు అనేది భాగం కాదు. మిగతా 3 దాంట్లో పార్ట్ ఉంటాయి. అవి సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం, సమాజానికి పరిజ్ఞానం కలిగి ఉండడం, మంచి జీవన ప్రమాణం అనే ఈ 3 కూడా దాంట్లో సూచికలుగా ఉంటాయి. థ్యాంక్ యూ.